హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 3వ వారం వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాను. ఈ వ్రతం రోజు నేను స్వామి వారికి ముడుపు కట్టుకున్నాను. మామూలుగా అయితే ఫస్ట్ డేనే ముడుపుని కట్టుకుంటారు, కానీ నేను వెండి ఇల్లు తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజించుకున్నాక ఈ ముడుపులో వెండి ఇల్లు వేసుకొని ముడుపు కట్టుకున్నాను. మామూలుగా అయితే ఫస్ట్ డేనే ముడుపుని కట్టుకొని స్వామివారి దగ్గర పెట్టుకొని వ్రతం చేసుకుంటారు. నేను వెండి ఇల్లు తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజించుకున్నాక ముడుపులో వేసుకొని ఇలా ముడుపు పెట్టుకొని పూజించుకుందామని ఇలా 3వ రోజు ముడుపుని కట్టుకున్నాను. ఇలా ఈ ముడుపుని కూడా పూజలో పెట్టుకొని మనం దీపారాధన చేసుకున్నాక దీనికి అగరబత్తులు వెలిగించి ధూపం వేయాలి. మనం ఈ వ్రతం అయిపోయాక ఈ ముడుపుని స్వామివారి హుండీలో వేయాలి. వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల స్వామివారు కాబట్టి ఈ ముడుపుతో పాటు వడ్డీ కూడా కలిపి వేయాలి. ఇలా 3వ వారం పూజలో స్వామివారికి ఇష్టమైన ప్రసాదం చక్కెర పొంగలి చేసుకొని నైవేద్యంగా పెట్టుకున్నాను. వడపప్పు, పానకం, చలివిడి, ఈ పిండి ప్రమిదలు మనం ఆవుకి పెట్టాలి దీపారాధన అయిపోయాక, లేకపోతే నీళ్ళల్లో వేసుకొని చెట్టు మొదట్లో అయినా పోసుకోవచ్చు. ఈ రోజంతా పగలంతా తినకుండా ఈవినింగ్ స్వామివారికి పెట్టిన నైవేద్యం తినచ్చు. మామూలుగా కొంతమంది అయితే స్వామివారికి పెట్టిన అరటిపండు, ఫ్రూట్స్ ఏమేమి ఉంటాయో అవే తీసుకొని కూడా ఉంటారు. అలా ఉండగలిగితే అలాగైనా ఉండొచ్చు. కొంతమంది ఉండలేరు కాబట్టి స్వామివారికి పెట్టిన ప్రసాదం తినచ్చు. పగలంతా కూడా కొంచెం వాటరు అలాంటివి తాగాలి. జ్యూసెస్, ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువగా తిన్నా కూడా మనకి ఫలితం ఎక్కువ ఉండదు. అందుకని లైట్గానే తీసుకొని ఈవినింగ్ ఇలా స్వామివారికి పెట్టిన ప్రసాదం తింటే మనకి ఉపవాసం ఎక్కువగా ఉన్నట్టు అవుతుందన్నమాట. ఇలా 3వ వారం వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాను. ఈ పూజ పూర్తి అయిపోయాక దీపారాధన అగరబత్తులతో కానీ ఏకదీపంతో కానీ వెలిగించుకోవాలి. అగరబత్తులతో దీపారాధన వెలిగించుకున్నాను. ఇలా వెలిగించుకున్నాక అగరబత్తులతో ఈ ముడుపుకు కూడా మనం ధూపం వేయాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం చదవాలి. చదవడం రాని వాళ్ళు టీవీలో పెట్టుకొని మనం పూజని పూర్తి చేసేసుకోవచ్చు. కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఇలా అష్టోత్తరం చదవడం అయిపోయాక స్వామి వారికి ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి పూజని పూర్తి చేసుకోవాలి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. శ్రీవారి పాదమూలే శరణం నమ్మనయ్యా, తిరుమల్ల వాసులివే తిలకములో కానికయ్యా. వెంకటాచల శిఖరాన నిలిచిన విగ్రహరా, వైకుంఠనాథుడి వేద పురాణ పరమేశ్వరా, లక్ష్మీదేవి సహచరుడా, లాలసల చింత తీరగా నిన్ను వందించని ఊరు మాకొక వరము దయచేయవయ్యరా. తులసి కడలిలో నీ రూపం దర్శనమయ్యా, తిరునామముతో నా జీవనమే పరిపూర్ణమయ్యా. గోవిందానే నామమే నాలు అనురాగమయ్యా, గర్భగుడిలో నిన్ను చూసిన క్షణమే